హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సైంధవ్ ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పటికీ ట్రైలర్ అయితే మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో సైంధవ్ టీజర్ చూసినప్పుడే మనకు అర్థమైంది. సో సినిమా అయితే కమర్షియల్ సినిమా అయితే చాలా బాగుంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఏ రకంగా అట్రాక్ట్ అవుతారో వెంకటేష్ గారి సినిమాకి అయితే. సో అదైతే మనందరికీ తెలిసిందే. అండ్ అదే రకంగా ఈసారి సినిమా అయితే కేవలం ఫ్యామిలీకే పరిమితం కాకుండా సో పక్కా కమర్షియల్ మాస్ మూవీ లాగా అయితే వెళ్ళబోతుంది. అండ్ సినిమాలో అయితే బాగానే వైలెన్స్ అయితే చూపించడం జరిగింది. బట్ ఏదైతే ఆ సినిమాకి రకంగా మూమెంటమ్ని బట్టి వైలెన్స్ అయితే చేయడం జరిగింది. సో కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సో వెంకటేష్ గారి సినిమాలు అయితే మామూలుగా ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు, ఎక్కువగా చిన్నపిల్లలు కూడా చూస్తారు. సో మరింత వైలెన్స్ ఉంటే వాళ్ళకేం ఇబ్బందికరంగా అనిపించదా అనేది కొంతమంది అయితే అంటున్నారు. సో దాని గురించి కూడా వెంకటేష్ గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో కొన్ని సినిమాలు ఉంటాయి, సో ఈ ఫైట్లు ఇలా అవసరం లేదు, మరీ ఓవర్ ఫైట్లు ఉన్నాయి అనే ఫైట్ కాకుండా సో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఫైట్ చేయడం జరిగింది. సో అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు చాలా స్మార్ట్ చిన్నపిల్లలు. సో మరి ఈ ఫైట్ ఎందుకు వచ్చింది సో అనే వాళ్ళకు అవగాహన అనేది ఉంటుంది. సో వాళ్ళ రకంగా వాళ్ళు ఎలా థింక్ చేస్తారు అనే రకంగా అయితే చేయడం జరిగింది. సో వెంకటేష్ గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అండ్ అదే రకంగా ఆ సినిమా మన ట్రైలర్ చూసినట్టయితే వాళ్ళ కూతురు చిన్న పాప మీద స్టోరీ అయితే నడవడం జరిగింది. సో పాపకు ఒక ప్రాబ్లం వస్తుంది. సో ఆ ప్రాబ్లంలో ఎక్కువ అమౌంట్ ఆపరేషన్ అయితే ఉంటుంది. సో కోట్లలో ఆపరేషన్ అయితే ఉంటుంది. సో యాజ్ అ కామన్ మ్యాన్గా వెంకటేష్ గారి దగ్గర ఉండకపోవడం, సో ఆ పాప కోసం, పాపని సేవ్ చేయడం కోసం ఆయన చేసిన యుద్ధం, ఆయన చేసిన పాప కోసం జర్నీ ఎలా ఉంటుందనేసి సినిమాలో చూపించడం జరిగింది. సో ఓవరాల్గా ఎవ్రీ కాస్ట్ అండ్ ఎవ్రీ క్రూ అయితే చాలా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. సో ఈసారి వెంకటేష్ గారిని మనం చాలా కొత్త లుక్లో అయితే చూడడం జరిగింది. సో నా డాటర్ సెంటిమెంట్ సినిమాలు అయితే ఈ మధ్య బాగానే వర్కౌట్ అవుతుంది. సో బట్ వెంకటేష్ గారి సినిమా అండ్ స్టోరీ లైనప్ అయితే ఎప్పుడు చాలా బాగుంటున్నాయి, అది మనందరికీ తెలిసిందే. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడు. సో డెఫినెట్లీగా ఆడియన్స్ వెంకటేష్ గారిని ఆదరిస్తారనేసి నేనైతే అనుకుంటున్నాను. సో ట్రైలర్ చూడగానే నాకు ఒకటే అర్థమైంది. సో ఈసారి అయితే సంక్రాంతికి మంచి కంబ్యాక్ అండ్ ఆల్సో బ్లాక్ బస్టర్ అయితే ఇవ్వబోతున్నాడు వెంకటేష్ గారు. సో కంబ్యాక్ అయితే ఎప్పటి నుంచి ఉంది, అసలు కంబ్యాక్ ఇవ్వకపోవడానికి అసలు ఫ్లాప్లోనే లేడు కాబట్టి సో దాని గురించి అయితే ప్రస్తావన లేదు. బట్ ఓవరాల్గా మంచి రెస్పాన్స్ అండ్ మంచి స్టోరీ, కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ అయితే కనిపించబోతుంది. కాబట్టి ఈసారి ఫ్యామిలీతో పాటు కమర్షియల్ సినిమా లవర్స్కి కూడా మంచి సినిమా అయితే ఇవ్వబోతున్నాడు. సో ఇప్పుడు వచ్చే సినిమాలలో మీరు ఏ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారో చెప్పండి. అండ్ అదే రకంగా ఇప్పుడు అన్ని సంక్రాంతికి గుంటూరు కారం కానీ, హనుమాన్ కానీ, సైంధవ్ కానీ, సో వాటితో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి. సో ఇప్పటికీ సైంధవ్ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో త్వరలో గుంటూరు కారం నుంచి కూడా ట్రైలర్ రాబోతుంది. సో మీరు ఏ సినిమా గురించి ఎగ్జైటింగ్గా ఉన్నారో కమెంట్ చేయండి.